హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? 2 డేస్ స్పెషల్ గుమ్మడికాయల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ మనం వీటన్నిటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. సాల్ట్, పసుపు, కొంచెం నిమ్మకాయ స్మెల్ రాకుండా ఉండడం కోసం వీటన్నిటిని కలిపి బాగా రబ్ చేసేసి వాష్ చేసుకోవాలండి. కొంతమంది మజ్జిగ కూడా వేసుకుంటారు, వేసుకోవచ్చు. వాసన రాకుండా ఉంటుంది మనకి. క్లీనింగ్ ప్రాసెస్ చాలా రకాలు ఉంటుందండి. ఇలా చేసుకోవడం వల్ల కూడా మనకి స్మెల్ రాకుండా ఉంటుంది. ఈ మెథడ్ మనకి ఈజీగా ఉంటుంది, అందరికి అందుబాటులో ఉంటుంది. ముందుగా మనకు ప్రిపేర్ చేసుకోవడానికి ఏం కావాలో చూద్దామండి. ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, మెంతులు 1/2 టేబుల్ స్పూను, జీలకర్ర 2 టేబుల్ స్పూను, లవంగం అనేది 2 ఆర్ 3 మీకు కావాల్సిన ఘాటును బట్టి చూసుకోండి. చిన్నుల్లిపాయ, అల్లము. మనకి దీనికి కావాల్సింది చిన్నుల్లిపాయలు ఎక్కువ కావాలండి. అల్లం కొంచెం క్వాంటిటీ ఉన్నా చాలు. నీసు వాసన రాకుండా ఉండడం కోసం మనం చిన్నుల్లిపాయ ఎక్కువ యూస్ చేయాలి. ఈ మొత్తం కలిపేసి మనం పేస్ట్ చేసుకోవాలి అండి. 2 ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, టమాటా ఆప్షనల్. మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి, ఇది ఆప్షనల్. చింతపండు కూడా తీసుకోవాలండి. ముందుగానే మనం కొంచెం హాట్ వాటర్లో పెడితే ఇది తొందరగా మనకి గుజ్జు అయిపోతుంది. మనము 1/2 కిలోకి ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండు తీసుకుంటే సరిపోతుందండి. నేను 1/2 కిలో చేపలు తీసుకున్నాను కాబట్టి ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. బాండి పెట్టేసుకొని మనం ఆయిల్ వేసుకోవాలండి. ఫిష్ కర్రీకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇది హీట్ అవ్వగానే ఆనియన్స్, కరివేపాకు, మిర్చి ఇవి వేసుకోవాలి. మనకి చేపల కూరకి గిన్నె ఇలా వెడల్పుగా ఉంటే చేప విరగకుండా ఉంటుందండి. ఇలా వెడల్పాటి గిన్నె కానీ, బాండీస్ కానీ, వెడల్పాటి కళాయిలు కానీ అయితే మనకి కర్రీ బాగా ఫ్రీగా ఉంటుంది, చేప కూడా విరగకుండా ఉంటుంది. ఇది కాసేపు మగ్గాలండి, బ్రౌన్ షేడ్ వచ్చే వరకు. చూసారా ఫ్రెండ్స్, ఇలాగా బ్రౌన్ షేడ్లోకి వచ్చాక మనం కొంచెం పసుపు వేసుకుందాము. ముందుగానే మనం ఇవన్నీ ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా, వాటన్నిటిని పేస్ట్ చేసుకోవాలండి. ఇలాగా అవుతుంది. మనకి ఈ కర్రీకి టేస్ట్ అంతా దీనిలోనే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు వేసుకునేటప్పుడు క్వాంటిటీ చూసుకొని వేసుకోండి. దీనివల్ల చేపల పులుసు చాలా రుచిగా ఉంటుంది. దీన్ని మనం బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇదంతా నూనెలో మగ్గుతుంది. ఇదంతా ఆయిల్లో బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం ఉప్పు, కారం వేసుకున్నాము. టూ టేబుల్ స్పూన్స్ కారం, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. మీరు తక్కువగా తింటే కొంచెం తక్కువ వేసుకోండి. మేము ఘాటు బాగా ఎక్కువ తింటామండి, ఎంతైనా మన గుంటూరు వాళ్ళం కదా, ఘాటు ఎక్కువగానే తింటాం. ఒక 2 సెకండ్స్ ఇది ఆయిల్లో ఇలాగ మగ్గిన తర్వాత మనం చింతపండు రసం వేసుకున్నామండి. ఒక 2 మినిట్స్ అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనం చింతపండు రసం వేసుకున్నాము. ముందుగానే నానబెట్టుకొని ఉన్నాం కదా. మొత్తం నీట్గా మనం రసం తీసుకోవాలి, తొక్కలేమీ లేకుండా. ఇలా మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఇదంతా బాగా గుజ్జులాగా అవుతుంది. అప్పటి వరకు మనం దీన్ని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ హైలో పెట్టుకుంటే గుజ్జుగా తయారవుతుంది.
ఇలా ఫ్రెండ్స్ ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది. మొత్తం చిక్కగా అయిపోయింది మనకి గ్రేవీ టైప్‌లో. ఇప్పుడు మనం కొంచెం కస్తూరి మేతి, ఇది మనకి ఫ్లేవర్ కోసం. ఇది మీకు ఆప్షనల్, ఉంటే యూసుకోండి లేకపోతే లేదు. టేస్ట్ బావుంటుంది. కస్తూరి మేతి ఫ్లేవర్ కోసం అండి. ఇది వేసుకున్నాక కొంచెం కొత్తిమీర. మనం లాస్ట్‌లో అంతా అయిపోయాక కూడా కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. ఇప్పుడు ఇది పులుసుతో పాటు కొంచెం వేసుకుంటే మనకి ఫ్లేవర్ ఉంటుందని వేశాను. ఇప్పుడు మనం చేపలు వేస్తున్నాము. వీటిని మనం పీసెస్ లాగా కూడా చేసుకోవచ్చండి. ఎవరిష్టం వారిది. కానీ ఇలా తింటేనే టేస్ట్ చాలా బావుంటుంది. పీసెస్ చేసుకోవడం కంటే కూడా. ఇలా ట్రై చేయండి, బావుంటుంది. మొత్తం ముక్కలకి పట్టేలాగా పులుసంతా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత కొంచెం బాయిల్ అయ్యాక మనకి పీస్ అనేది విరిగిపోతుంది. అప్పుడు మనం కలుపుకోవడానికి ఉండదు. మనం ఒక క్లాత్ తీసుకొని గిన్నెని తిప్పుకుంటూ కలుపుకోవడమేనండి. ఇప్పుడు అంతా మనం సెట్ చేసేసుకోవాలి ఇలాగా. పీసెస్ అన్నీ పులుసులోకి డిప్ చేసుకునేలాగా ఇలాగా. ఇప్పుడు గ్రేవీ మొత్తం మనకి ఫిష్ లోనికి వెళ్ళిపోతుంది. టేస్ట్ ఉంటుంది. పులుసు, చేప రెండూను. ఇలా చేసుకోవాలండి. ఒక 3 మినిట్స్ వరకు మనం మూత పెట్టేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్ ఎలా అవుతుందో? ఆయిల్ మొత్తం బాగా పైకొచ్చే వరకు చూడాలి. ఇప్పుడు మనం గరిటెని యూజ్ చేయకూడదు. ఇలా మనం ఒక క్లాత్ తీసుకొని ఇలా మొత్తం మళ్ళీ పీసెస్ అన్ని దగ్గరకొచ్చేలాగా చూసుకోవాలి. హైలో పెట్టుకోవద్దండి. హైలో పెట్టుకుంటే కింద అడుగంటిపోతుంది. ఫిష్ కూడా సరిగా ఉడకదు మనకి లోపల. సిమ్‌లోనే ఇప్పుడు అంతా ఉడకాలి కూర. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం ఆయిల్ అంతా పైకొచ్చేసింది. మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు లాస్ట్‌లో ఫినిషింగ్ మనం కొత్తిమీర వేసేసుకుందాం. బొమ్మిడాయల పులుసు రెడీ అయిపోయిందండి మనకిప్పుడు. దీన్నిప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండండి ఈ రెసిపీని. నెక్స్ట్ వీడియోలో కొత్త ఐటెమ్‌తో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్.